ఈ ప్రపంచంలో మోటివేషన్ అనేది లేదు. మోటివేట్ ఎవడు చేయలేడు. ఇన్స్పిరేషన్ ఇట్ ఈస్ నాట్ అవుట్ సైడ్, ఇట్ ఈస్ విత్ ఇన్. నీ లోపలే ఉంది, అది గుర్తుంచుకో. దట్ స్పెల్లింగ్ ఇట్ సెల్ఫ్ టెల్లింగ్ దట్ ఇట్ ఈస్ దేర్. యు మస్ట్ లవ్ ద స్టడీ అండ్ యు మస్ట్ రీడ్. కొంతమంది చప్పట్లు కొట్టలేరా? థ్యాంక్ యూ. చెప్పాం కదా, పాపం వాళ్ళు చేతులు ఉన్నటువంటి వికలాంగులు 2 చేతులు ఎత్తి కొట్టలేరు. పాపం చేతులు నొప్పులు, ఏం చేయమంటారు? అదే సరిలేరు నీకు ఇవ్వడం అంటేనే విజల్స్. కమాన్ మహేష్, ట్రూ. జాగ్రత్తగా వినండి. లైఫ్ ఈజ్ హైలీ వాల్యుబుల్. ఎంత వాల్యుబుల్ లైఫ్ అవుతుంది మీకు తెలుసా? ఎంత వాల్యుబుల్ లైఫ్ తెలుసా? ఆ లైఫ్ని మనం ఎట్లా డీల్ చేస్తున్నామో తెలుసా? ఆ లైఫ్ని ఎట్లా లీడ్ చేస్తున్నామో మనం తెలుసా? తల్లి తండ్రి, ఆర్ బిలాడ్ మదర్ అండ్ ఫాదర్ ఎంత అద్భుతమైన జీవితాన్ని మనం ప్రసాదించో తెలుసా? మనం వాళ్ళు ఇచ్చేటువంటి సెల్ ఫోన్ని, కంప్యూటర్ని, ల్యాప్టాప్ని, ట్యాబ్ని, టీవీని, వాళ్ళు చూపించే సినిమాని, కొత్త బట్టని చూసుకొని మనం మురిసిపోతున్నాం. అంతకు మించి అద్భుతమైన జన్మనిచ్చారు. దాన్ని మనం వీఆర్ ఫర్గెటింగ్ దట్ వండర్ఫుల్ లైఫ్. థ్యాంక్ యూ. When I just spoke to your beloved sister Maria, ఆమెతో మాట్లాడేటప్పుడు నేను ఒక మాట చెప్పా. ఈ ప్రపంచంలో మోటివేషన్ అనేది లేదు. మోటివేట్ ఎవడు చేయలేడు. కావాల్సింది ఇన్స్పిరేషన్ మాత్రమే. థ్యాంక్ యూ. సో ఎంత అద్భుతమైన జీవితం అనేటువంటి దాన్ని ఒక చిన్న మెడిటేషన్ రూపంలో వి విల్ అనలైజ్ దట్. మీరు థ్రిల్ ఫీల్ అవుతారు. థ్రిల్ అంటే ఇప్పటిదాకా ఏదైతే మన లోపల ఒకటి పడుకుంటున్నాడో, ఎవరైతే ఒకరు పడుకున్నారో మన లోపల రా. ఇట్ ఈస్ ట్రూత్. ఐ విల్ షో యూ. టుడే లెట్ us awaken. లెట్ us మేల్కొల్పుదాం ఆ లోపల పడుకున్న వాళ్ళని. సో ఎ లిటిల్ మెడిటేషన్. ఎట్లా తెలుసా? స్ట్రైట్గా కూర్చోవాలి. ఇట్స్ నాట్ ఎ మెడిటేషన్ ఆఫ్ ఎనీ కైండ్. ఇట్ ఇస్ జస్ట్ అన్ ఇమాజినేషన్ పార్ట్. దిస్ ఇస్ నాట్ రిగార్డింగ్ ఎనీ రిలీజియస్. ఇట్ ఈస్ సైకలాజికల్. స్ట్రైట్ కూర్చోవాలి. స్పైన్ మస్ట్ బి లైక్ స్ట్రైట్, నాట్ యాజ్ అంబ్రెల్లా. ఇలా కాదు, ముసలోళ్ళ కాదు, స్ట్రైట్. ఇలా పెట్టాలి చేతులు ఆన్ యువర్ థైస్ లైక్ దిస్. లైక్ నేను 2 సార్లు ఒక చేతిలో అనలే కదా, నేను పడిపోతుంది మైక్ కిందకి. హప్. ఆల్ ఆఫ్ యూ జెంట్లీ క్లోజ్ యువర్ ఐస్. నేను చెప్పే వరకు ఎవరు కళ్ళు తెరవకండి. డోంట్ ఓపెన్ యువర్ ఐస్. కూల్లీ, కామ్లీ. ఒక్కసారి ఆలోచన చేయండి అందరు కూడా. We came out of the womb of a mother. Oh wow, what a beautiful mother. ఎంత అందమరా అమ్మ, మదర్, మమ్మీ. ఈ ప్రపంచంలో వెలకట్టలేని, రీప్లేస్మెంట్ లేని ఒక వండర్ఫుల్ గిఫ్ట్. ఆనందంగా 9 నెలలు మనని బొజ్జలో మోసి, తన రక్తాన్ని మనకి ఆహారంగా అందించి, తన గుండె చప్పుడుతో మనకి ఆయుష్ని పోసి, ఆర్ బిలాడ్ మదర్, వాట్ ఎ క్లాసికల్. జస్ట్ రికలెక్ట్ హర్. అద్భుతం రా అమ్మ. అమ్మ అన్న పదంలోనే అద్భుతం. మా కింద 2 మాలు అంటే మధురాతి మధురం. నిజంగా అమ్మకి ఒదిగి ఉంటున్నామా? ఆర్ వి రియల్లీ ఏబుల్ టు లవ్ దట్ మదర్? మనం నటిస్తున్నామా? కోపం పడుతున్నామా?
చిరాకు పడుతున్నామా? అమ్మను తిడుతున్నామా? అమ్మ మాట వినకుండా ఉన్నామా? ఆలోచించు. వీఆర్ డినయింగ్ ద లార్డ్ గాడ్. మనం తెలుసుకోవలసిన ఒక అంశం, ఈ ప్రపంచంలో మొట్టమొదటి గాడ్ ఫామ్, మొట్టమొదటి మన లవర్, మన ఫ్రెండ్, మన కోసం అహరహలు, అనుక్షణం, అహోరాత్రులు శ్రమపడి మనం బాగుంటే చాలు అని తపించేటువంటి ఒకే ఒక్క వ్యక్తి తల్లి. Please recognize and identify the need and love towards our mother. Take a resolution in your heart right this moment that ఈ క్షణం నుంచి నా తల్లి నా కళ్ళకు కనిపించేంత వరకు, ఈ భూమి మీద నడయాడేంత వరకు, till her last breath, నేను నా తల్లిని ప్రేమిస్తూనే ఉంటాను. నేను ద్వేషించను, అద్భుతమైన ప్రేమ కలిగి ఉంటాను. నా తల్లి ఎడల ఎంతో అనురాగంతో, ఎఫెక్షన్తో ఐ లివ్ టు లవ్ మై మదర్. నాట్ ఓన్లీ మదర్, ఆర్ బిలవ్డ్ ఫాదర్. ఏ సీడ్ అయితే అతనై మనమంతా ఈరోజు ఈ శరీరంతో ఉన్నాము, ఏ స్వెట్ అయితే, ఏ చెమటైతే మనకి శక్తిని, ఇంధనాన్ని, మనకి ఆహారాన్ని అన్నిటి అందిస్తుందో, బిలవ్డ్ ఫాదర్, తండ్రి, బంగారు తండ్రిరా. ఒక్కసారి గుర్తెచ్చుకోండి, హౌ బ్యూటిఫుల్ దే ఆర్. తండ్రి యొక్క సాక్రిఫైస్, ఆ బ్లడ్, దట్ వార్మ్ బ్లడ్, ఆ మరిగేటువంటి వెచ్చని తండ్రి యొక్క నెత్తురు మనకి నిజంగా ఇట్స్ ఎ ఫ్యూయల్ టు అవర్ లైఫ్. దాన్ని ఐడెంటిఫై చేసామా? నిజంగా తండ్రికి అనుగుణంగా, ఆ మాటలకు అనుగుణంగా, తండ్రి డ్రీమ్స్కి అనుగుణంగా, విషెస్కి అనుగుణంగా మనం ఉన్నావా లేదా అని ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలి. ఇన్ అవర్ ఇన్నర్ సోల్ మై డియర్ డార్లింగ్స్. నిజం, ఇట్ ఇస్ ట్రూత్. ఒక్కసారి కూడా మనం జీవితంలో ఆ క్వశ్చన్ కానీ వేసుకోకపోతే, I promise that we are nothing but the animalistic nature human beings. ఈ మూమెంట్లో, ఈ క్షణంలో వారిరువురు, తల్లి తండ్రి, వారిరువురి యొక్క సాక్రిఫైస్ని మనం గుర్తించి గ్రాటిట్యూడ్తో ఒక్కసారి మోకాళ్ళ మీద వంగి తల వంచి నడుము దించి మన తలని తల్లి పాదాలకి తగిలించి let us kiss those feet. లేచి ఒక్కసారి హగ్ చేసుకుని, మై డియర్ మమ్, మై డియర్ డాడ్, అమ్మా, నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతటి వండర్ఫుల్, మార్వలస్, సూపర్ లైఫ్ నాకు ఇచ్చినందుకు సో మచ్ థ్యాంక్స్, ధన్యవాదాలు అని చెప్పగలిగితేనే మనం నిజమైన పిల్లలుగా మన యొక్క జీవితాన్ని ఆరంభించినట్లుగా. జస్ట్ ఇట్స్ మీనింగ్ ఆఫ్ ఎ గుడ్ బిగినింగ్ యాజ్ ఎ గుడ్ చైల్డ్. రబ్ యువర్ హ్యాండ్స్, డోంట్ ఓపెన్ యువర్ ఐస్, పుట్ ఇట్ ఆన్ యువర్ ఐస్. ఒకసారి కళ్ళు తెరిచిన తర్వాత ప్లీజ్ సీ యువర్ మదర్స్ ఫేస్ అండ్ ఫాదర్ ఫేస్ ఇన్ ద పామ్స్. మీ అరచేతుల్లో అమ్మ నాన్న యొక్క ముఖాన్ని చూసుకొని జస్ట్ కిస్ దెమ్, గట్టిగా నాకు వినిపించాలి. అండ్ క్లాప్ ఫర్ దెమ్ ఫర్ ద వండర్ఫుల్ లైఫ్ విచ్ దే హ్యావ్ బ్లెస్డ్ us. గట్టిగా ఫర్ దెమ్, సంథింగ్ మోర్. మై డియర్ చిల్డ్రన్, హౌ ఈజ్ దిస్? మాట్లాడండి, ఎలా ఉంది? వెరీ గుడ్. నీ పేరేంటి? ఖ్యాతి, ఏ క్లాస్ చదువుతున్నావు? 6th క్లాస్. అమ్మ, ఇక్కడ ఉన్నటువంటి 800 మందిలో వండర్ఫుల్ నాకు పదం చెప్పిందంటే నిజంగా హార్ట్ఫుల్గా తను లోపల ఆ ఇన్నర్ వరల్డ్లో మదర్ని, ఫాదర్ని ప్రేమించింది. గుడ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఖ్యాతి. కొంతమంది చెప్పాను కదా, గట్టిగా చప్పట్లు కొట్టలే. మన ఏం థ్యాంక్ యూ. ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి. ఏముండాలి? గట్టిగా ఏముండాలి ఖ్యాతి?
ఇన్స్పిరేషన్ అన్న పదంలోనే ఉంది. ఆ ఇన్స్పిరేషన్ బయట నుంచి వచ్చేటువంటి టీచర్లో, బయట నుంచి వచ్చేటువంటి పేరెంట్స్ యొక్క వర్డ్స్లో, బయట నుంచి వచ్చేటువంటి భరద్వాజ యొక్క మాటల్లో ఎక్కడా కూడా ఇన్స్పిరేషన్ లేదు. బట్ దేనికంటే ఇవంతా కూడా రైల్వే అనౌన్సర్ లాంటి వాళ్ళు. నేనైనా, మీ సిస్టర్ అయినా, మీ టీచర్ అయినా, మీ పేరెంట్ అయినా, మీ ట్యూషన్ టీచర్ అయినా, ఈ ప్రపంచంలో నువ్వు వినే ఏ మాట అయినా రైల్వే అనౌన్సర్ మాత్రమే. కానీ ప్రయాణం చేయవలసిన వాడివి నువ్వు, ప్రయాణం చేయాల్సిన నువ్వు. కాబట్టి నువ్వు ట్రైన్ ఎక్కితేనే నీ యొక్క గోల్ నువ్వు చేరుకుంటావు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఇన్స్పిరేషన్ అనేటువంటిది ఎక్కడో బయట నుంచి వచ్చేది లేదు, ఆ ఐఎన్ స్పెల్లింగ్ చెప్పాలి. ఐఎన్ చాలామంది దీంట్లో చెప్పలేదు పాపం. మధ్యాహ్నం భోజనం చేయలేదు. ఎవరిని వాళ్ళ స్కూల్ అయిపోయి అక్కడ చూపించండి అర్రా. ఇన్స్పిరేషన్ స్పెల్లింగ్ ఎలాగా? INSPIRATIO. ఇన్స్పిరేషన్ పదంలో మొదటి 2 అక్షరాలు ఏంటి? మొదటి 2 లెటర్స్. ఫస్ట్ 2 లెటర్స్ ఏంటి? పదం ఏంటి? ఇన్స్పిరేషన్. ఇట్ ఈస్ నాట్ అవుట్ సైడ్, ఇట్ ఈస్ విత్ ఇన్. నీ లోపలే ఉంది, అది గుర్తుంచుకో. దట్ స్పెల్లింగ్ ఇట్ సెల్ఫ్ ఇట్ టెల్లింగ్ దట్ ఇట్ ఈస్ దేర్ ఇన్. It is therein. It is therein. ఆ లోపల ఉన్న ఇన్స్పిరేషన్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలో చెప్పబోయేదే ఈ లిటిల్ టాక్. అంతే తప్ప నేనేదో మిమ్మల్ని ఉద్ధరిస్తానని, మీ జీవితాలను వెలిగిస్తానని, మీ జీవితాలను బ్రైటన్ చేస్తానని ఈ ప్రపంచంలో గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఉంది. ఈ ప్రపంచంలో ఎవ్వడు కూడా మనల్ని మార్చలేరు అన్లెస్ అదర్వైజ్ వీ టేక్ ఎ ఫర్మ్ డెసిషన్ అండ్ రెజల్యూషన్ దట్ ఐ మస్ట్ transform. What is the term? What is that phrase? I must. గట్టిగా చెప్పాలి అందరూ కూడా, గట్టిగా. ఏం భరద్వాజ్ డాడ్, చేంజ్ అనే పదం వాడచ్చు కదా, ఇక ట్రాన్స్ఫార్మ్ అనే పదం ఎందుకు వాడారు అని అడగాలి మీరు ఎవరైనా. అన్న చేంజ్, మీరు చేంజ్ అవ్వాలరా అంటారా మీరు? మీకు ఎప్పుడైనా టీచర్స్ దేర్ మస్ట్ బి చేంజ్ అంటారనరా? ఎస్. కానీ నేను చేంజ్ నమ్మను, నేను కొన్నింటిని నమ్మను. నేను చేంజ్ నమ్మను. ఇవాళ చేంజ్ అయ్యామా, రేపు మళ్ళీ చేంజ్ అయిపోతాం. నో, అగైన్ విల్ చేంజ్, అగైన్ విల్ చేంజ్, అగైన్ విల్ చేంజ్. బట్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ నాట్ ఆఫ్ దట్ కైండ్. చేంజ్ అంటే తెలుగులో ఏంటి? మార్పు. గట్టి చెప్పాలి. చేంజ్ అంటే ఏంటి తెలుగులో? ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి? ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి? పరివర్తన. 10th క్లాస్ వాళ్ళు ఉన్నారండి ఇక్కడ? 10th క్లాస్ వాళ్ళు. ఓకే, టెల్ మీ, ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి? 10th వాళ్ళు మాత్రం గట్టి చెప్పాలి. ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి? అరే 10th అంటే నువ్వు చెప్తున్నావు, తొందరపడికే సుందరవదన. రైట్. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి? పరివర్తన. సో మనందరికి కూడా ఇవాళ ఈ క్షణంలో ఈ 8/1/2020లో నేను ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అన్నది ఈ మూమెంట్లో ఎవరికి కలుగుతుందో వాళ్ళు మాత్రమే ఈ టాక్ వినడం వల్ల ప్రయోజనం తప్ప, లేకపోతే ఇలాంటి మనం యూట్యూబుల్లోని, టీవీల్లోని, మహర్షి సినిమాల్లోని, మన టీచర్ల ద్వారా, మన పేరెంట్స్ ద్వారా కొన్ని కొల్లలుగా వింటూనే ఉన్నాం. 2 చెవులు భగవంతుడు ఎందుకు ఇచ్చాడంటే, ఒకటి వినడానికి, రెండోది అరే నేనేం అనలేదే, నువ్వు వదిలేస్తున్నావు అన్నమాట. అలాగే మీరు అట్లా 2 చెవులు దేవుడు ఎంచుకుంటే, ఒకటి వినడానికి, రెండోది కూడా వినడానికే అన్న విషయాన్ని ఎవరు గుర్తుంచుకుంటారో వాళ్ళు మాత్రమే జీవితంలో ట్రాన్స్ఫార్మ్ అవుతారు. ఆ ట్రాన్స్ఫార్మ్ ఇప్పుడే కాదు, ఇవాళ ఈ క్షణంలో ఇప్పటి వరకు ఉన్న నా జీవితం వేరు, ఈ క్షణం నుంచి నా జీవితాన్ని నేను ఆ ట్రాన్స్ఫార్మ్ పరివర్తన చేసుకుంటున్నాను. పోనీ మనం వాడుక భాషలో చేంజ్ అనేటువంటిది ఒక పెర్మనెంట్ దిశగా నేను ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటున్నాను. ఎవరెవరు మార్చుకోవాలనుకుంటారో వాళ్ళందరూ కూడా ఇన్స్పిరేషన్లో మొట్టమొదటి అక్షరం ఏంటి? మొట్టమొదటి అక్షరం ఉన్నా వినట్లే. చాలామంది ఇక్కడ లేదు. ఐ మస్ట్ ట్రాన్స్ఫార్మ్. ఇన్స్పిరేషన్ ఉన్న ప్రతి పదానికి, ప్రతి అక్షరానికి ఐ విల్ గివ్ యూ ఎ డెఫినిషన్. ఐ మస్ట్ ట్రాన్స్ఫార్మ్. నేను మారితేనే, అన్లెస్ అదర్వైజ్ ఐ చేంజ్ మై సెల్ఫ్ పర్మనెంట్లీ. ఐ చేంజ్ మై సెల్ఫ్ ఇన్ ఎ మోస్ట్ ఎటర్నల్ వే. ఐ చేంజ్ మై సెల్ఫ్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ మై ఓన్ లైఫ్ అని ఎవరైతే ఆ స్వయం నిర్ణయాన్ని, ఆ సెల్ఫ్ డెసిషన్ని ఐ మస్ట్ ట్రాన్స్ఫార్మ్, ఐ మస్ట్ ట్రాన్స్ఫార్మ్, ఐ మస్ట్ ట్రాన్స్ఫార్మ్ అనే మంత్రాన్ని రోజుకి కనీసం 10,000 సార్లు జపిస్తారో వాళ్ళ మాత్రమే మారి, వాళ్ళ మాత్రమే పరివర్తన కామిపబడి ఈ ప్రపంచంలో వెలుగవుతారు. మిగిలిన వాళ్ళందరూ మసి బొగ్గులు అవుతారు. గుర్తుంచుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్.
Thank you. The 10th class students are supposed to be crazy, but here they are seeming to be lazy. Don't be lazy, my dear boss and darlings. I must transform. మనం మారాలా మారద్దా? నిజంగా మనం ఒక్కసారి హార్ట్ మీద చేపెట్టుకొని ఎస్ డాడ్ త్రూ యూ టు దట్ గాడ్, ఈ తల్లి లాంటి ఈ సెయింట్ జోసెఫ్ ల్యాప్లో నిల్చొని చెప్తున్నా 100% సాటిస్ఫాక్షన్తో నా స్టడీస్ని, నా తల్లిదండ్రుల మాటని వింటున్నాను అన్నవాళ్ళు ఎవరైనా, ఎనీ సింగిల్ బాయ్ ఆర్ గర్ల్, ప్లీజ్ స్టాండ్. 100%. There is no point 1% is left with my laziness or with my negligence or with my any carelessness. ఎవరు లేచారండి? 4 బాయ్స్ నిల్చున్నారు. గ్రేట్ అండి, గ్రేట్ బాస్. అంటే చూసారు వీళ్ళందరూ మొహాలు తిప్పుతున్నారు. ఎవరు వీటి నిజంగా చేస్తాడా? ఎనీవేర్, థ్యాంక్ యూ. నాన్న కూర్చోండి. గుడ్. గివ్ గుడ్ రౌండ్ ఆఫ్ అప్లాడ్స్ టు దెమ్. ఓకే నాన్న, నేను మై ఇంటెన్షన్ ఈజ్ టు నాట్ సే దట్ దోస్ 4 ఆర్ వెరీ గుడ్ అండ్ రిమైనింగ్ ఆర్ వెరీ బ్యాడ్. దిస్ ఈజ్ నాట్ మై ఇంటెన్షన్. నా ఇంటెన్షన్ అది కాదు. నలుగురు మాత్రమే ఇక్కడ గొప్పవాళ్ళు, మంచివాళ్ళు, మిగతా అంతా మంచివాళ్ళు కాదండి అన్నది నా ఇంటెన్షన్ కాదు. మీతో పాటు ఉన్న వాళ్ళే ఒక నలుగురు 100% వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళ తల్లిదండ్రులకు అనుగుణంగా, తల్లిదండ్రుల డ్రీమ్స్కి అనుగుణంగా 100% వాళ్ళు భద్రమై ఉన్నామని వాళ్ళ కమిట్మెంట్తో చెప్పేటంత కాన్ఫిడెన్స్ కలిగిన వాళ్ళు మీ లోపలే మీతో పాటే ఉన్నారు. దాన్ని తెలుసుకో మిత్రమా, తెలుసుకో మై డియర్ చైల్డ్, నా బిడ్డ తెలుసుకో అని చెప్పడానికి మాత్రం నిల్చోమన్నాను. కాబట్టి మిగిలినటువంటి రిమైనింగ్ అందరూ కూడా ప్లీజ్ ఈ క్షణమే, ఇక్కడే, ఇప్పుడే మనం మారాలి. మీ అందరికీ కూడా చెప్తున్నాను, మీ అందరికి ఇప్పుడు ఉంది కదా, ఇప్పుడు మనకి సీఎం ఎవరు? అతను మార్పు రావాలి, మార్పు కావాలి అని ఎలక్షన్స్ ముందు నినాదం ఇచ్చారు. మా శ్రీహరిని అడిగారు, అంటారు ఏంటి సార్ ఎక్కడికి వెళ్ళినా మీరు సీఎం కోసం ఆడతారని. అరే మన యంగ్ జనరేషన్ అండి, యూత్ ఐకాన్ కదా, ముసలోడు కాదు. సీఎం ఇస్ ఎ యంగ్ బాయ్. ఓకే, హీఈస్ ఎన్ యంగ్ పర్సన్. ఓకే, మనం తీసుకోవాల్సింది, మీకు 3 క్వశ్చన్లు ఇస్తాను. మార్పు కావాలా వద్దా? గట్టిగా. మార్పు రావాలా వద్దా? మార్పు కావాలంటే వస్తుందా రాదా? మార్పు రావాలంటే వస్తుందా? మరి ఏం చేయాలి? ఐ మస్ట్ ట్రాన్స్ఫార్మ్. విను, ఐ మస్ట్ ట్రాన్స్ఫార్మ్ దాంట్లో ఏం చెయ్యాలి? కష్టపడకూడదు. నేను మారాలి, కష్టపడాలన్న బిడ్డవాడు కష్టపడకూడదు, చాలా తప్పు. మీ అందరూ చెప్తాను, ఇవాళ మీకు చెప్తాను, గుర్తుంచుకోండి. కష్టపడి చదవకూడదు. నా వెనకాల రిపీట్ చేయాలి. కష్టపడి చదవకూడదు, ఇష్టపడి చదవకూడదు, బాగా చదవకూడదు. ఆహా సిస్టర్, ఎంత మంచి స్పీకర్ని తెచ్చారు సిస్టర్. ఎన్నాళ్ళకి మా కష్టాలను అర్థం చేసుకునే ఒక ఫాదర్ లాంటి వ్యక్తిని తెచ్చారు సిస్టర్. కష్టపడక్కర్లేదన్నారు, ఇష్టపడక్కర్లేదన్నారు, బాగా కూడా చదవక్కర్లేదన్నారు. ఆ లోపల జేపీ సారు, నారాయణరావు సారు, కృష్ణమోహన్ సారు పళ్ళు లోపల కొరుకుతున్నారు. ఇలాంటి వాటిని తెచ్చి నిల్చోబెట్టేమేంట్రా? ఏదో పిల్లలు బాగుపడతాను చదవద్దని చెప్తున్నాడు ఇతను. కష్టపడి చదవకూడదు, ఇష్టపడి చదవకూడదు, బాగా చదవకూడదు, శ్రమించి చదవకూడదు. చదువుని ప్రేమించి చదవాలి. చదువుని ప్రేమించి చదవాలి. అర్థం కాలే కొంతమందికి, అందుకే చప్పట్లు కొట్టలేకపోతారు. యు మస్ట్ లవ్ ద స్టడీ అండ్ యు మస్ట్ రీడ్. థ్యాంక్ యూ. మై క్వశ్చన్ టు దోస్ 4 స్టూడెంట్స్, మై డియర్ సన్స్ ఆఫ్ 4, ఆర్ యూ లవింగ్ యువర్ ఎడ్యుకేషన్? ఆర్ యూ లైకింగ్ ఆర్ లవింగ్? ఐ వాంట్ ద ఆన్సర్. మనలో చాలా మందికి చదువు అంటే ఇష్టం, చదువు అంటే కష్టపడి, చాలా మేము చెప్తుంటారు, ఒరే కష్టపడాలరా, ఒరే కష్టపడి ఇష్టపడాలరా, ఒరే బాగా చదవాలరా. నో, నేను దీన్ని నమ్మను. ఐఎమ్ ఎ బ్లైండ్ పర్సన్. నాకు 8 years ఏజ్ అప్పుడు మై విజన్ వాజ్ లాస్ట్ విత్ రెటినిటిస్ పిగ్మెంటోసా. మా ఫాదర్ లేరు, మై ఓన్లీ మదర్, దే బోత్ వర్ డివోర్స్డ్. నా తల్లి నన్ను పట్టుకొని ఏడ్చింది. నేను ఎప్పుడు చెప్తాను, నేను నా తల్లి నన్ను పట్టుకొని
ఏడ్చింది. షీ వెప్ట్ లైక్ ఎనీథింగ్. అప్పటికి నా విజన్ బాగుండేది. డాక్టర్స్ డిక్లేర్డ్ దిస్ బాయ్ విల్ స్లోలీ బికమ్ బ్లైండ్. ఈ అబ్బాయి స్లోగా బ్లైండ్ అయిపోతాడని చెప్పారు డాక్టర్లు. ఇంకో పాట పడితే ఇంట్లో గోడలు తలుపులు కిటికీలు పట్టుకుని నడిచి అరే ఏంట్రా నా బతుకులు అయిపోతుంది ఏడుస్తాడు. బట్ నో, ఐ నాట్ క్రై. ఐ డిడ్ నాట్ క్రై. వై? నాకు 2 కళ్ళు లేవు అనేటువంటిది బాహ్యంగా కళ్ళు కనిపించకుండా పోతాయనేటువంటిది ఒక ఫిజికల్ థింగ్ మాత్రమే. బట్ మై ఎటర్నల్ విజన్, బట్ మై ఇన్నర్ విజన్ విల్ నెవర్ బి డార్క్. నేను చచ్చిపోయే వరకు నా లోపల ఉండేటువంటి ఆ అంతర్లోచనం, ఏదైతే లోపల ఉండేటువంటి ఆ కళ్ళు ఉన్నాయో, ఏదైతే ఆ ఐస్ అండ్ విజన్ ఆఫ్ దట్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ ఉందో, నేను పోతే నా యొక్క దేహంతో పాటు బాడీతో పాటు పోవాలి తప్ప లోపల నుంచి అది పోయేటువంటి ప్రసక్తి లేదు. కాబట్టి నా తల్లి నన్ను పట్టుకొని ఏడ్చినప్పుడు, థ్యాంక్ యూ, నా తల్లి నన్ను పట్టుకొని ఏడ్చినప్పుడు ఆన్ దట్ పర్టిక్యులర్ డే, ఎవ్వరూ లేని పరిస్థితుల్లో నేను మా అమ్మ ఏడుస్తుంటే మా అమ్మ ఇక చీర కొంగుని తీసి మా అమ్మ కన్నీళ్ళు తుడుస్తూ నేను మాట చెప్పాను, అమ్మా ఎందుకు ఇలాంటి బిడ్డని కన్నాను, ఏంటి నా బిడ్డ పరిస్థితిలాగా, తండ్రి యొక్క ఆసరా లేదు, తండ్రికి హెల్ప్ లేదు, నా బిడ్డ ఏమైపోతాడో అనుకునేటువంటి దృక్పథంలో నువ్వు ఎప్పుడూ కళ్ళంట నీళ్లు పెట్టుకోవమ్మా. ఐ మస్ట్ ట్రాన్స్ఫార్మ్ అన్న డెసిషన్ ఆ రోజున నేను తీసుకొని నా తల్లి పాదాల సాక్షిగా ప్రపంచానికి నేనేంటో, నా తల్లికి గిఫ్ట్లు ఇచ్చి బంగారం ఇచ్చి చీరలు ఇచ్చి కాదు, నా జీవితాన్ని షేప్ చేసుకుని నా తల్లి గిఫ్ట్ వాళ్ళని నేను తయారయ్యి చూపించాను ఇవాళ. థ్యాంక్ యూ. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.